రాష్ట్రంలో నిత్యం పీపీపీ ప్రైవేట్ జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అమరావతి రాజధానిని సైతం పీపీపీ ప్రైవేటుకు అప్పగించేలా అడుగులు ముందుకు వేసింది. గంపగుత్తగా ప్రైవేటుకు అప్పగించి అందిన కాడికి ఛార్జీల రూపంలో దండుకోవటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడున్న చట్టాలను మార్చడంతో పాటు మరిన్ని కొత్త చట్టాలను రూపొందించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇదంతా చేసి పెట్టడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. ఇలా ఎంపికైన కన్సల్టెంట్ ద్వారా పీపీపీ ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం చట్టపరమైన నిబంధనలను రూపొందించనుంది. కూటమి సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి ప్రైవేటు జపం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా రాజధానినే ప్రైవేటుమయంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ప్రజాసేవల ప్రాజెక్టులైన నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, నీటి పంపిణీ, సేకరణ, మున్సిపల్, ఇతర వర్గాల ఘన వ్యర్థాలు, జిల్లా శీతలీకరణ, విద్యుత్ సరఫరా మొదలైనవి పీపీపీలో చేపట్టనున్నారు. 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేయటం ద్వారా అమరావతికి మెట్రోపాలిటన్ నగరంగా స్వయం ప్రతిపత్తి కల్పించనుంది. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణం మంజూరు చేసిన నేపథ్యంలో ఇక అమరావతి పరిపాలన అంతా ఆ బ్యాంకుల కనుసన్నల్లోనే సాగనుంది. గత ఏడాది జూలైలో ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ మద్దతుతో ఏపీ సిఆర్డీఏ ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ పేరుతో మేధోమథన వర్క్ షాప్ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ లో అమరావతి పాలనకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు. పీపీపీ ప్రైవేటు రంగంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు చట్టపరమైన నిబంధనల్ని రూపొందించాలని సంకల్పించారు. అలాగే ప్రజలకు అందించే అన్ని రకాల సేవలకు వినియోగ ఛార్జీలతో పాటు ఆస్తి పన్ను, ఇతరత్రాలతో అంటే ప్రజలను మరింతగా బాధడం ద్వారా బహుళ ఆదాయ వనరులను అమరావతి మెట్రోపాలిటన్ నగరానికి సమకూర్చాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన, పాలనాపరమైన నిబంధనల తయారీ కోసం సిఆర్డీఏ కన్సల్టింగ్ సంస్థను ఆహ్వానించింది. అమరావతి రాజధాని నగరం కోసం పాలనా అభివృద్ధి సంస్థాగత చట్టం రూపకల్పన కోసం కన్సల్టింగ్ సంస్థ ఎంపిక కోసం సిఆర్డీఏ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే ఈ చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన జరగనుంది. రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి హక్కులు కల్పించే విధంగా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా రాజధాని ఆర్థిక వనరుల్ని అంచనా వేసి స్థిరమైన రాబడి, పీపీపీ, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను రూపొందించనున్నారు. అమరావతికి స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, సామర్థ్యం కోసం చట్టపరమైన నిబంధనలు ఉండాలని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుండి ఆర్థిక మద్దతు, రాజధానికి ఆదాయం, స్వయం ప్రతిపత్తి సంస్థలకు అప్పగించిన భూమి విక్రయించుకునేందుకు అనుమతులు, వీటన్నింటినీ మానిటైజేషన్ చేయడానికి కొత్త ఫ్రేమ్వర్క్ ను తయారు చేయనున్నారు. సిఆర్డీఏ చట్టాలను పరిశీలించి 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన అన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు.